వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా ఉంటూ ప్రవృత్తిరీత్యా సాహితీ సేద్యం చేస్తున్న మొహమ్మద్ జహీరుద్దీన్ గారు వారి సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు ఖమ్మం నుంచి గుంటూరు మన SHO AP టీవీ స్టూడియోస్కి వచ్చున్నారు. వారి సక్సెస్ స్టోరీని వారి మాటల్లోనే విందాం. నమస్కారం జహీరుద్దీన్ గారు. నమస్కారం సార్. మీరు వృత్తిరీత్యా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఓ పక్కన కవిత్వం రాస్తున్నారు, 2 పుస్తకాలు వెలువరించారు, చురుకుగా అనేక కవి సమ్మేళనాల్లో పాల్గొంటున్నారు. మీరు ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, మీ తల్లిదండ్రుల యొక్క నేపథ్యం? ముందుగా అందరికీ నమస్కారం. మా స్వగ్రామం అయినటువంటి పెద్దనాగారం, ఇది ప్రస్తుతం మహబూబాద్ జిల్లాలో ఉంది. మండలం వచ్చేసి నరసింహరావుపేట, జిల్లా మహబూబాబాద్ సార్. చదువు వచ్చేసి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా మా స్వగ్రామంలోనే ఒక 5వ తరగతి వరకు చదవడం జరిగింది. 6 నుంచి 10 వరకు 10వ తరగతి వరకు పక్కన మండల కేంద్రం ఉంది సార్. ఆ మండల కేంద్రానికి ఒక సుమారు 10 కిలోమీటర్లు ఉంటుంది సార్. రోజు నడిచి వెళ్ళేవాడిని. 10వ తరగతిలో అక్కడ అయిపోయింది. తర్వాత ఖమ్మం మా పెద్ద అన్నయ్య వాళ్ళ దగ్గర ఉండి చదువుకోవడం జరిగింది. ఇంటర్, డిగ్రీ కూడా అక్కడే పూర్తి చేయడం జరిగింది. తర్వాత మా అన్నయ్య వాళ్ళ సహకారంతో బీఈడీని కూడా హైదరాబాద్లో అన్నవరం కాలేజీలో పూర్తి చేయడం జరిగింది. MA ఏ సబ్జెక్ట్ చేశారు మీరు? పొలిటికల్ సైన్స్. ఎక్కడ? ఉస్మానియా యూనివర్సిటీ ఎక్స్టర్నల్. జాబ్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? 97 నవంబర్ 96 DSC. ఎక్కడ, ఏ ఊరు? సుల్లపేట మండలంలో మా స్వగ్రామానికి పక్కనే ఉంది ఊరు. తండాలో నా ఉపాధ్యాయుడికి దగ్గరలోనే మీకు జాబ్ కూడా వచ్చింది? జాబ్ వచ్చింది. సంతోషం, బాగుంది. మీరు ఎలిమెంటరీ స్కూల్లో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మీరు చదువుకున్నది MA పొలిటికల్ సైన్స్. ఈ కవిత్వం రాయాలని ఎందుకు అనిపించింది? స్ఫూర్తి ఎవరు? ముందుగా ఫస్ట్ మనం గ్రామీణ నేపథ్యం కాబట్టి మాది ఊళ్ళలో ఉండటం వల్ల, తర్వాత మా తల్లిదండ్రులు కూడా తెలుగులోనే కొంచెం ఎక్కువ ప్రవేశం మాట్లాడడం అలాంటిది ఉండటం వల్ల మాకు తెలుగు స్వతహాగా మాతృభాష లాగానే అబ్బింది. తల్లిదండ్రులు ఏం చేసేవారు? నాన్నగారు ఈ తోళ్ల బిజినెస్. తెలుగు భాష మీద ఎందుకు అభిమానం పెరిగింది? తెలుగు భాష మీద హై స్కూల్ స్థాయిలో నారాయణ స్వామి అని మా తెలుగు ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆ సారు ద్వారానే నాకు తెలుగు మీద ఆసక్తి ఏర్పడడం జరిగింది. ప్రోత్సహించారు సారు. అదేవిధంగా కవితలు రాయటంలో కూడా ఇద్దరు స్వాములే, స్వామిద్వయం నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. దానివల్ల వారి వల్ల తెలుగు భాష మీద నాకు ఆసక్తి కలిగి అటువైపు కొంత ప్రయాణం చేయడం జరిగింది. రచనలు చేయటం ఎప్పటి నుంచి ప్రారంభించారు? రచనలు చేయటం ఇప్పుడు కవితలు అనేటి ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ స్థాయి నుంచే రాస్తున్నాను. కానీ ఎక్కడా కూడా నేను కవి సమ్మేళనాల్లో కానీ లేకపోతే ఇట్లాంటి ప్రచురణల వైపు కానీ అటువైపు నేను ఆలోచించలేదు. ఆ ఆలోచన రాలేదు, తెలియదు వాస్తవానికి. అయితే క్రమంలో పుస్తకాల ప్రచురణ అనేది 2020 నుంచి స్టార్ట్ అయింది సార్ నాది. అంటే మీరు కాలేజ్ స్టడీస్ నుంచి కవితలు రాయటం ప్రారంభించామన్నారు. రాసిన కవితలన్నీ అట్టి పెట్టారా? అటుకెక్కినాయి సార్ అవి. అంటే వాస్తవానికి కూడా పెంకుటిల్లు ఊళ్ళో, వాటిని దాయడానికి సరైన స్థలం ఒక నోట్బుక్లోనే రాసి పెట్టుకొని సరిగ్గా భద్రపరచుకోలేకపోయారు సార్. అప్పుడు తర్వాత రాస్తుంటే ఒక బంధుమిత్రుడు మన్సూర్ అలీ అని, తను ఈ సాహిత్యం వైపు మన గురువుగారు లేని శ్రీనివాస్ గారి వైపు పరిచయం చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత లేని శ్రీనివాస్ గారి పరిచయంలో ఈ సాహిత్య సమ్మేళనాల్లో పాల్గొనటం, ఈ పుస్తకాల రచన ప్రచురణ అయితే ఇదే విధంగా సాగుతూ ఉన్నాం సార్. మీరు రచనలు చేస్తున్నారు, ఏ సమయంలో చేస్తుంటారు? అంటే సహజంగా ఉపాధ్యాయుడు అన్నప్పుడు వేసవి సెలవులు వస్తుంటాయి, సంక్రాంతి సెలవులు వస్తుంటాయి. ఆ సెలవులో రాస్తుంటారా? రెగ్యులర్గా నిత్యకృత్యంగా మీరు
సాయంత్రం సమయాలలో పాఠశాల నుంచి వచ్చిన తర్వాత తీరిక సమయాలలో తర్వాత సెలవు రోజుల్లో ప్రయత్నం చేస్తుంటాం. ఓకే. ఇప్పుడు మీరు రాసినటువంటి కవిత్వాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చారా? 2 పుస్తకాలుగా 1920 సంవత్సరంలో జీవన దర్పణం అని జీవన దర్పణం అది మీ మొదటి పుస్తకమా? మొదటి పుస్తకం. ఏ సంవత్సరం వచ్చింది అది? 1920. ఓకే. 20 సంవత్సరం. ఇది వచ్చేసి 23. ఏమిటది పుస్తకం పేరు? మంచు పూలు. ఓకే, బాగుంది. ఇది లఘు కవితా ప్రక్రియ సార్. చిన్న అంటే ఛందస్సుతోని కూడుకొని ఉంటుంది. ఓకే. దీనికి లక్షణాలన్నీ ఉన్నాయి. అయితే ఈ షాడోలు అనే ప్రక్రియను ఈ యనగందుల దేవయ్య గారని ఉపాధ్యాయ మిత్రులే వారు దీన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది సాహిత్య ప్రక్రియగా. ఈ ప్రక్రియకు వచ్చేసి నియమాలు కొన్ని ఉన్నాయి. దీంట్లో చిన్న మాత్రల ద్వారా సులభంగా అర్థమయ్యేటట్టు షాడో నీడ నీడ. ఈ షాడోలు చిన్న పదాల తక్కువ మాత్రలలో చెప్పడం, ఎక్కువ సమాచారాన్ని తర్వాత సులభంగా అంత్యప్రాసాలతో అందించడానికి ఉండేటువంటి ప్రక్రియ. ముఖ్యంగా దీంట్లో 4 పాదాలు ఉంటాయి. 4 పదాలు ప్రతి పాదంలో వచ్చేసి మొదటి 3 పాదాలలో 7 మాత్రలు ఉండాలి. చివరి పాదంలో కవి నామముద్రతో కలిపి 12 మాత్రలు ఉండాలి. ఇంకొక విధంగా ఏమిటంటే 8 మాత్రలు ఉండొచ్చు. తర్వాత చివరి పాదంలో 14 మాత్రలతోటి కవి నామముద్రతోటి ముగియాలి. ఇప్పుడు అది ఏదన్నా చదివి వినిపించండి, ఎలా ఉందో. అయితే ఈ ముఖ్యంగా మొదటి 3 పాదాలకు అంత్యప్రాస ఉండాలి. చివరిలో చమత్కారమైన ముగింపుతోటి కవి నామముద్ర ఉండాలి. హై స్కూలు స్థాయి పిల్లలకు, ప్రాథమిక 5వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు చాలా చక్కగా పిల్లలు తొందరగా వంట పట్టించుకోవడానికి కానీ వాళ్ళకు తెలుగు వైపు మొగ్గు చూపడానికి ఆస్కారం ఉంటుంది సార్. ఈ ప్రక్రియ ప్రధానంగా ఆ నీడ ప్రక్రియలో 3 పాదాలే భావం, 4వ పాదం కవి చమత్కారమైన ముగింపుతో కవి నామముద్ర ఉంటుంది. అంటే మీరు చెప్పదలుచుకున్నది 3 పాదాల్లోనే చెప్పాలి. ముగింపుతోటి పూర్తవుతుంది. అందరికీ మూలం అమ్మ కాబట్టి అమ్మతోటే నేను ఈ షాడోలు అనే ప్రక్రియను మొదటి దాన్ని రాయటం జరిగింది. అమ్మ పలుకులు, దీప వెలుగులు, వాన చినుకులు, అవసరమే జై హీరా. ఒకటి అయిపోయింది సార్ షాడో. ఇంకా రెండో దాన్ని చూసుకుంటే అంటే ఇప్పుడు ప్రతి పాదంలో అంత్యప్రాస ఉండటం, చిన్న పదాలు తక్కువ మాత్రలు ఉండటం వల్ల సులభంగా పిల్లలకు అర్థం కావడానికి ఆస్కారం ఉంటుంది సార్. ఊట బావులు, నీటి చెరువులు, పచ్చ తరువులు, ప్రకృతి సొగసులు జహీరా. బుజ్జి నడకలు, చిన్ని అలకలు, చిట్టి పలుకులు, ఆనందమే జహీరా. ఇవి అండి. ఇట్లా 500 షాడోలతోటి ఒక పుస్తకాన్ని, రెండవ పుస్తకంగా నేను ప్రచురించడం. ఇప్పుడు ఈ షాడో అనేటువంటి ప్రక్రియ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందంటారా? అది ఇప్పుడు ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళిందని నేను అనుకోవట్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మా సాహిత్యకారుల మధ్య, కవుల మధ్య ఈ వాట్సాప్ గ్రూపులలో వీటిలలోనే ఎక్కువ శాతం ఉంది. వ్యక్తిగతంగా మేము ప్రచురించిన పుస్తకాలు అయితేంది, మా యొక్క వ్యక్తిగత పరిచయాలతో కొంత ఇప్పుడే ప్రజల్లోకి వెళ్ళే జరుగుతుంది సార్. ప్రజల్లోకి వెళ్ళే మీలాగా ఇట్లా రాసేవాళ్ళు ఉన్నారా మీ మిత్రులు? నాకుగా తెలిసి షాడో ప్రక్రియ ఇది షాడో ప్రక్రియలో ఇంతకుముందు మా సాహిత్య గ్రూప్లో ఉన్నటువంటి ఒక మిత్రుడు వేయటం జరిగింది. రెండవ పుస్తకం నాది. ఇప్పుడు దేవయ్య గారు కూడా ఈ ప్రక్రియ రూపకర్త తను రాసుకున్నారని ఇంకా పుస్తకాన్ని ప్రచురణకు తీయలేదు. నాకు కొద్దిగా ఎక్కువగా ఇష్టపడి మంచిగా అనిపించి దీంట్లో నేను
ఎక్కువగా లీనమైపోయి బాగా తొందరగా రాసి ఇక నాకు ఒక రకమైన ఆతృతతోటే నేను దీన్ని ప్రచురించడం, పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది సార్. మీ రెండవ పుస్తకం జీవన దర్పణం. మొదటి పుస్తకమే జీవన దర్పణం. దాంట్లో కవితలు వినిపించండి. ఇది పుస్తకాల సంచి సార్. విద్యార్థి పుస్తకాల సంచిని పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది తన మనకు ఎట్లా అనే దాని గురించి నేను చెప్పడం జరిగింది. ఓహో ఓహో పిల్లోడా, చిరునవ్వులు రువ్వే చిన్నోడా, మల్లె పువ్వు లాంటి మనసున్నోడా, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో నీ పుస్తకాల సంచి ఎక్కడో చేజారినదా, అది నీ చిన్ని మదిలో విషాదం నింపినదా, అయినా అది నీవు అందుకోలేనిదా. ఓహో ఓహో పిల్లోడా, అద్భుతాలు సృష్టించే అద్భుత దీపం అదేనురా, విజ్ఞానాన్ని అందించే నిక్షిప్త నిధి అదేనురా, విద్యాధనానికి కామధేను అదేనురా, నీవిప్పుడు పుస్తకాల బరువును మోసేవురా, అది నీ బంగారు భవితను మోసేనురా, శోధించు సాధించు రేపటి నీ భవితను అందమైన ఆశల ఆనందాల హరివిల్లుగా మలుచుకో. ఓహో ఓహో పిల్లోడా. చెరువులు ఇప్పుడు నీళ్లు కలుషితమవుతున్న దాని గురించి కొంత సరే నా వంతుకు దాని మీద ప్రయత్నం చేసి చెప్పడం జరిగింది సార్, రాయటం. నేనన్నా మీ ఊరి చెరువును, మీ అందరి కరువును దూరం చేస్తానన్నా, స్వచ్ఛమైన నీటి బొట్టు కోసం వేచి చూసే చకోర పక్షిలా వర్షం కోసం ఎదురు చూస్తా. వచ్చిన ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నిల్వ చేస్తా. కన్నతల్లి తన బిడ్డకు చందమామను చూపిస్తూ ఒక్కొక్క గోరుముద్ద పూట పూటకు తినిపిస్తుంది. మరి నేను అంతేనండోయ్. పచ్చని పంటల కోసం నా రైతు బిడ్డలకు పూట పూటకు నీరందిస్తానండోయ్. గర్భంతో ఉన్న తల్లి ఎన్ని అలజడులున్నా భరించినట్లు నాలో ఎన్ని సుడిగుండాలున్నా నాలోనే నిక్షిప్తం చేసుకుంటున్నా. చేపలకు ఆహారాన్ని ఇస్తున్నా, మీ అందరికీ చేపల ఆహారాన్ని ఇస్తున్నా. కప్ప చేప పీత జలగా బుడబొంగ కొంగలకు ఆశ్రయం ఇస్తున్నా. కాస్త నన్ను కలుషితం చేయకండన్నా, పర్యావరణాన్ని కాపాడండన్నా. నేనన్నా మీ ఊరి చెరువును కరువును దూరం చేస్తానన్నా. చెరువు తనంతట తానుగా స్వాగతం, అది తనను కలుషితం చేయొద్దు అని చెప్పి చెప్తున్నటువంటి మంచి బాగుంది. ఇంకా మంచి మెసేజ్ ఉంది దానిలో. నెక్స్ట్ ఇంకొకటి, బంధం. కుటుంబం ఇది జీవన దర్పణం, అతికించిన బంధాల దర్పణం, అయినా చూడక తప్పని ముఖచిత్ర దర్పణం. భార్య నూరేళ్ల బంధం అనుకున్నా, అది ఒట్టి బంధమేనని తెలుసుకున్నా. ఆశతో ఆడపిల్లని కన్నా, తను ఆడపిల్లేనని తెలుసుకున్నా. కొడుకును కన్నా నాకు కొదవేముందనుకున్నా. బంధాలు బాధ్యత అనుకున్నా, ఆ బంధాలే భారమని తెలుసుకున్నా. కుటుంబం ఇది జీవన దర్పణం. బంధాలు అనుబంధాలు ఆనందం అనుకున్నా, అవి ఆవలి గట్టి మీదున్న ఆణిముత్యాలేనని కన్నా. అయినా ప్రేమానుబంధాలే మిన్నా. కాదనుకున్నా, లేవనుకున్నా, వద్దనుకున్నా, ఇవి జీవనంలో తప్పవనుకున్నా. కాదనలేని సత్యాలనుకున్నా. కుటుంబం ఇది జీవన దర్పణం. కుటుంబం గురించి మంచిగా రాశారు. ఇప్పుడు మీరు కవిత్వం రాస్తున్నారు చాలా కాలం నుంచి. మరి ఎవరెవరు కవిత్వం చదివారు? ఏ కవులంటే ఇష్టం మీకు? శ్రీశ్రీ గారు, గురజాడ అప్పారావు గారు. అప్పుడు మా డిగ్రీలో ఫైనల్ ఇయర్లో ఉపవాచకంలో ఉండేది రాజశేఖర్ చరిత్రని కందుకూరి వీరేశలింగం గారు. సరే పూర్తిగా నాకు అది ఇప్పుడు జ్ఞాపకం లేకపోయినా కానీ దాన్ని చదవడం జరిగింది. ఆ పుస్తకాలు కూడా కొంత నాలో తెలుగు సాహిత్యం మీద ఆసక్తి కలిగించిన సార్ నేను రాయడానికి. మీరు కవి సమ్మేళనాల్లో పాల్గొంటుంటారా? మొదటిసారి 2020 సంవత్సరంలో మన గురుగారు లెనిన్ శ్రీనివాస్ గారు, సాధనాల వెంకటస్వామి నాయుడు గారి ఆధ్వర్యంలో వెంకటాయపాలెంలో పాల్గొన్నాను సార్. ఆ మొదటి సమ్మేళనంలో పాల్గొని మొదటి కవిత నేను నా జీవిత కాలంలో 48 సంవత్సరాల ఆ ప్రాయంలో నా ప్రయాణం వాస్తవంగా జరిగింది. సరే ఆసక్తి ఉన్నా రాసుకోవడం, నా దగ్గర అట్టి పెట్టుకోవడం అట్లాంటివే జరిగినాయి.
కానీ సమ్మేళనాల్లో పాల్గొనటం, సాహిత్యపరంగా ప్రపంచానికి బయటికి వెళ్ళటం అనేది జరిగింది. నేను మొదట రాసినటువంటి సమ్మేళనం, కవి సమ్మేళనం ఉన్నటువంటి నా మొదటి రచనలు మొదటి కవితగానే దాన్ని నేను పెట్టుకోవడం జరిగింది సార్. మనీషి మనిషిగా పుట్టావు, మనిషిగా పెరిగావు, మరెందుకు మానవ మృగంగా మారావు? ఆటవిక, అనాగరిక, అమానవీయ అకృత్యాలు చేస్తున్నావు. ఏ మార్పు గూర్చి నీలో ఈ మార్పు? నిర్మలమైన ఆహ్లాదకరమైన ప్రకృతి నీకన్నీ ఇచ్చింది. ఇంత అందమైన ప్రకృతిలో భీతావహం సృష్టిస్తున్నావు. కులమతాలు సరిహద్దులుగా చేసుకొని సంస్కృతి సంప్రదాయాలను అడ్డుగోడలా నిర్మించుకొని కుంచుకుపోతావా? మనిషిగా పుట్టి మృగంగా మారిన నీవు మనీషిగా మారాలి. మానవత్వం పరిమళించే మంచి మనిషిగా మారు. దిశ మార్చుకొని సభ్య సమాజ దశ మార్చు. ఈ ప్రకృతి ఎంత విశాలమైందో అంతే విశాలమైన మన సంస్కృతి సంప్రదాయాల నుండి మంచిని గ్రహించు. గొంగళి పురుగు నుండి అందమైన సీతాకోక చిలుకగా రూపాంతరం చెందిన చందాన మానవ మృగం నుండి మా నవ మనీషిగా జీవించని. ఓకే, ఇప్పుడు ఆ పుస్తకానికి జీవన దర్పణం అని పేరు పెట్టారు. ఎందుకని ఆ పేరుని ఎంచుకున్నారు? ఎక్కువ శాతం అంటే దీంట్లో జీవితంలో జరిగే సంఘటనలు, అనుభవం ద్వారా ఉన్నటువంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి నేను జీవన దర్పణంగా పెట్టుకోవడం. దీంట్లో కొన్ని కథలు కూడా కలిపి ఉన్నాయి సార్. కవితా సంపుటితో పాటు కథలు కూడా ఉన్నాయి, కొన్ని చేయడం జరిగింది సార్. అనుభవం కొంత, సమాజానికి సందేశం లాంటి కొంత, ఈ రెండుటి వల్ల నేను దీన్ని జీవన దర్పణంగా పేరు పెట్టడం జరిగింది సార్. మీరు ఏదన్నా ఒక సంస్థలో, అంటే మీరు కవిత్వం రాస్తున్నారు, కవి సమ్మేళనానికి వెళ్తున్నారు, మీరు ఒక రైటర్గా పరిచయం అయ్యారు మీ జిల్లాలో, మీ రాష్ట్రంలో. ఏదన్నా ఒక సంస్థలో యాక్టివ్ పార్ట్లో ఉన్నారా మీరు? ఇప్పుడు మొదట మా లేని శ్రీనివాస్ గారు, తర్వాత సాధనాల వెంకటస్వామి నాయుడు గారు ఈ ఖమ్మం జిల్లాలో వికాస వేదికను వాళ్ళు నిర్వహిస్తున్నారు. నేను మా బంధుమిత్రుడు మన్సూర్ అలీ అనే ఉపాధ్యాయుడే, తను కూడా బంధువులు అవుతారు. నాలో ఉన్నటువంటి ఈ కవిత ఆసక్తిని కానీ, ఆ తర్వాత తెలుగులో ఉన్నటువంటి అభిరుచిని కొంత ఆయన గమనించి, గుర్తించి, ప్రోత్సహించి ఈ మన లేని శ్రీనివాస్ గారిని పరిచయం చేయడం జరిగింది. ఆ పరిచయ క్రమంలోనే మొదట ఎం వెంకటాయపాలెంలో కవి సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు విద్యా సంస్థను, వికాస వేదిక సంస్థను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, తర్వాత మహబూబాద్ జిల్లాకు విస్తరించడం జరిగింది. మహబూబాద్ జిల్లా ప్రస్తుతం నేను వికాస వేదిక కార్యదర్శిగా ఉంటున్నాను. కొంపెల్లి రామయ్య గారని ఉపాధ్యాయ మిత్రుడే, తను అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సో బాగుంది. వికాస వేదిక మీరు మీ జిల్లాకి కార్యదర్శి. మరి ఈ సందర్భంగా మీరు ఏం కార్యక్రమాలు చేస్తుంటారు? కవి సమ్మేళనాలు నిర్వహించటం, అదేవిధంగా మా స్వగ్రామంలో పల్లెటూరు అయినప్పటికీ కూడా శతాధిక కవి సమ్మేళనం మా ఎప్పుడు మాదిరిగా గురువు గారు లేని శ్రీనివాస్ గారు, సాధనాల వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో శతాధిక కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. దానికి గజల్ శ్రీనివాస్ గారు కూడా రావడం జరిగింది, పాల్గొనడం జరిగింది సార్. తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, కానీ సరే వివిధ కారణాల వల్ల సార్ పాల్గొనలేదు. మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు వికాస వేదిక. మరి మీరు ఏమి చూశారు? ఇప్పుడు వర్ధమాన కవుల్లో కానీ, మీకంటే పెద్దవాళ్ళు సాహిత్యం, మీకంటే చిన్నవాళ్ళ సాహిత్యం, లేకపోతే మీ సమకాలికులు వాళ్ళు రాస్తున్నటువంటి కవిత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంటుంది కవిత్వం? ఎలా రాస్తున్నారు? అలాంటి వాళ్ళు మీరు ప్రోత్సహిస్తున్నారా? తప్పకుండా. మీ సందేశం ఏంటి వాళ్ళ? ఒక ఉపాధ్యాయుడిగా పిల్లల్లో కూడా సాహిత్యం మీద ఆసక్తి, తెలుగు భాష మీద ఆసక్తి, తద్వారా మా తోటి ఉపాధ్యాయులు కూడా తెలుగు అనే ఒక చిన్న చూపు కాకుండా మన మాతృభాష తెలుగు అయినప్పటికీ కొంత చిన్న చూపుకు గురవుతున్నటువంటి రోజులు, అది చాలా రోజులుగా నష్టం జరుగుతూ వస్తుంది.
జరుగుతూనే ఉన్నది. సరే, నా వంతు పాత్రగా నేను ఈ సాహిత్య ప్రక్రియలో పాల్గొని సాహిత్యాన్ని సృజించడం జరుగుతున్నది. అయితే సాహిత్యం అనేది పెద్ద సముద్రం. మరి ఈ సముద్రంలో ఎంతోమంది గొప్ప గొప్ప కవులు తమ భాగస్వామ్యాన్ని పాల్పంచుకున్నారు. సాహిత్య సేవ చేసి ఎంతోమంది ఉన్నారు. అప్పుడు గొప్ప గొప్ప కవిత్వం రాయబడింది, వచ్చింది సాహిత్యం. ప్రస్తుతం కూడా అతి కొద్ది మందే ఉన్నారు ఇది సాహిత్యాన్ని మంచి సాహిత్యంగా వెలువరించే ప్రక్రియలో పాల్గొనటం చేస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ నేటి రోజుల్లో కొద్దో గొప్ప ప్రయత్నం చేసినా కూడా తెలుగు భాషను వాళ్ళ వంతు సహాయం చేసినట్టే. అది గొప్ప సాహిత్యమా లేకపోతే మామూలు సాహిత్యమా అనేది కాకుండా కనీసం తెలుగు అనేది ఒక మన ముందు తరాల వారికి అందడానికి కొంచెం ఆస్కారం ఉంటుందనేటువంటి ఆలోచన ఉంది సార్. ఇప్పుడు మరి తెలుగు భాష కాపాడుకోవాలి. స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమం ఇంగ్లీష్ మీడియంలో చేర్పిస్తున్నారు. ముందు స్కూల్స్లో తెలుగు కనుమరుగైపోతూ ఉంది, తెలుగు భాషను కాపాడుకోవాలి అని చెప్పి సభలో సమావేశాలు భారీగా పెడుతున్నటువంటి సందర్భం. మరి ఎందుకనే అలా జరుగుతూ ఉంది? తెలుగు భాష వెనుకబడిపోతుందంటారా? తెలుగు భాష ఖచ్చితంగా ఆదరణ అయితే తగ్గింది సార్. ఎందుకని? ఇంటి భాషగానే ఏదో ఇంట్లో ఉన్నప్పుడే కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇంట్లో కూడా ఈ రోజుల్లో ఇంగ్లీష్కే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు. ప్రతి పేరెంట్స్ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవటం, ఇంగ్లీష్లోనే ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలుగును మనం తెలుగువారమై ఉండి తెలుగును ఆదరించలేకపోవడం వల్ల అన్య భాషలను నేను చదవద్దు, నేర్చుకోవద్దు, అవసరం పడవు అని అనట్లేదు. కానీ అదేవిధంగా తెలుగు భాషను కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం తప్పకుండా తెలుగు భాషను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి భావితరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్య భాష వాళ్ళు మన తెలుగు భాషను గౌరవించి గ్రంథాలు రాసినటువంటి చరిత్ర ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే మన ఆముక్తమాల్యతను విరచించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులను పోషించి భాషా సేవను చేసినటువంటి మహానుభావుడు. ఆయన యొక్క మాతృభాష తుళు. అదేవిధంగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, ఆయన మాతృభాష ఆంగ్లం. డిక్షనరీ రాశారు. మరి వాళ్ళు అన్య భాష వాళ్ళు అయినప్పటికీ మన తెలుగు మీద ఉన్నటువంటి మక్కువతోటి గొప్పదనాన్ని చూసి వాళ్ళు తెలుగును వాళ్ళకి కావాల్సిన పునదానికంటే కూడా ఎక్కువ సేవను అందించడం జరిగింది. ఎందుకు? వాళ్లకు ఆ తెలుగు అంటే ఆ విధంగా మమకారం ఉన్నది. మరి ఆ అన్య భాష అభిమానులే తెలుగు మీద మక్కువ పెంచుకొని చేసుకున్నప్పుడు మనం కూడా తెలుగువారిగా మనం మరి వీటిని కాపాడుకొని ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతో ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఆ అన్య భాష ఆంధ్రం అని అన్య భాష అయినప్పటికీ, వేరే భాష అయినప్పటికీ తను కాళోజీ నారాయణరావు గారు, మీరు తెలుగును మాట్లాడడానికి నామోషి పడుతున్నారు, చీదరించుకుంటున్నారు. తెలుగోడా ఎవరయ్యా తెలుగును చీదరించుకునేది ఎవరయ్యా అంటే ఇంకెవరయ్యా తెలుగోడేనయ్యా, శభాషరా తెలుగోడా అని చెప్పి తన గోడును మరి గొడవగా చెప్పినటువంటి కాళోజీ నారాయణరావు గారు వాళ్ళ యొక్క మూలాలు మరాఠీ అయినప్పటికీ తను తెలుగులో మనకు ఒక మంచి కవిగా చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి, ప్రజల్లో స్ఫూర్తి నింపినటువంటి గొప్ప కవిగా మనకు ఉన్నాడు. మరి అటువంటి సందర్భంలో మనం తెలుగును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే సార్, మన తెలుగు
భాష తమాషా భాష, మీకు తెలియంది కాదు. ఇది మనం అనుకున్నట్టుగా సముద్రం. ఈ మరి ఏ భాషలో లేవు ఎన్ని ప్రక్రియలు తెలుగు భాషలో. ఛందస్సు కానీ, అలంకారాలు కానీ, సందులని, సమాసాలని, ఇవి ఎన్ని కాకుండా నిగూఢంగా తెర వెనుక నుండి చమత్కారాలు, నిగూఢాలు, అర్థాలు, తర్వాత సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, ఇక ఇట్లా చూసుకుంటూ పోతే ఎంతో గూఢమైనటువంటి నానార్థాలు, ఇంకా చాలా దీంట్లో మనం ఇంత అని చెప్పలేకుండా ఏ భాషకు లేనటువంటి ప్రత్యేకత మన ఈ తెలుగు భాషలోనే ఉన్న. ఇన్ని సాహిత్య ప్రక్రియలు కానీ, సాహిత్య ప్రక్రియలు అయితే కోకొల్లలు, లఘు సాహిత్య ప్రక్రియలు వచ్చినాయి. తర్వాత వచన సాహిత్యం కానీ, నవలా సాహిత్యం కానీ చూసుకున్నది. ఇప్పుడు ఈ వచన కవిత్వం, పోయిట్రీ, వచన కవిత్వంలో కవిత తర్వాత నాని వచ్చింది, రెక్కలు, చుక్కలు, నానోలు, అలాగే మీరు చెప్పిన కొత్త ప్రక్రియ షాడో, అలాగే వ్యంజకాలు. ఇన్ని ప్రక్రియలు రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటారు? ఇవన్నీ కూడా సాహిత్యంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని, పట్టును బయటికి తీసేటువంటి ఈ సాహిత్య ప్రక్రియలకి ఎప్పటికైనప్పుడు కూడా సాహిత్యంలో ఎంత ఉందో, నీవు ఊటబావి లాంటిది తెలుగు భాష. దీని నుంచి ఎన్నో ప్రక్రియలు వచ్చినాయి. ఏ ప్రక్రియలు వచ్చినా కూడా సమాజ హితం కోసం, సమాజం కోసం, తెలుగు భాష అభివృద్ధి కోసం ఇవన్నీ కూడా వాటి పాత్రను పోషిస్తున్నాయి. అలాగే మణిపూసలని, ఆ తర్వాత మధురిమలని, ఇప్పుడు మా ఉపాధ్యాయ మిత్రుడు ఇంకొక మిత్రుడు సమ్మోహనాలని ముక్త పదగ్రస్తంలో రాయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ షాడోల రూపకర్త దేవా యనగంతుల షాడోలు, ఇట్లా అనేక ప్రక్రియలు నేడు వస్తున్నాయి సార్. ఇంకా కూడా రావాలి. ఏ ప్రక్రియలు వచ్చినా కూడా తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు భాష ఉన్నతికి, సమాజ చైతన్యం, సమాజ హితం కోసం అయితే ఇటువంటి రచనలు అన్నీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని ప్రజలకు తెలియజేపటమే ఈ ప్రక్రియల అన్నిటి యొక్క సారాంశం. సార్, ఈ ప్రక్రియల యొక్క ఆవిష్కరణ కూడా అందుకే. ఇప్పుడు మీరు స్కూల్లో పనిచేస్తున్నారు, తెలుగు మాస్టర్ ఉన్నారా మీకు? మాది ప్రాథమిక పాఠశాల, తెలుగు ప్రత్యేకంగా తెలుగు మాస్టర్. ఉన్నత స్థాయి పాఠశాలలోనైతే తెలుగు మాస్టర్లు ఉంటారు. మీరు ప్రతి మాస్టర్ తెలుగు చెప్తాడు? మేము ప్రతి మాస్టర్ తెలుగు చెప్పాల్సి. మీరు తెలుగు చెప్తున్నారా? ఏ క్లాస్కి చెప్తున్నారు? 5వ తరగతి, 4వ తరగతి, 2 తరగతులకు తీసుకున్నాం. దాంట్లో పద్యాలు ఉన్నాయా? దాంట్లో పూర్వకాలంలో సుమతి శతకము, వేమన శతకం అని చెప్పి ఉండేవి. ఇప్పుడు అలాంటివి ఉన్నాయా అసలు? ఇప్పుడు కొన్ని ఉన్నాయి సార్. 1 పాఠం ఉన్నది. 5వ తరగతి పుస్తకంలో నీతి పద్యాలు, పోతన, తిక్కన నీతి పద్యాలు ఉండేవి. కొన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకాలలో పద్యానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. కొన్ని మాత్రమే 1 పాఠాలు మాత్రం పుస్తకం మొత్తానికి. కథలు కూడా ఉంటున్నాయి. కథలు ఉన్నాయి. ఇప్పుడు చరిత్రకు సంబంధించి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, పిల్లలకి మనోవికాసానికి సంబంధించి పాఠాలు ఉన్నాయా ప్రాథమిక పాఠశాలలో? మీరు ఉపాధ్యాయులు కాబట్టి. అదే సార్. అయితే విజ్ఞానానికి సంబంధించి ఉన్నాయి, కానీ ఇప్పుడున్నటువంటి పుస్తకాలు కొంత విద్యార్థికి అనుగుణంగానే ఉన్నప్పటికీ జ్ఞానాన్ని అందించడంలో కొంత వరకే, నా అభిప్రాయం మేరకు కొంతవరకు ప్రయత్నం చేస్తున్నాయనేటువంటి ఆలోచన ఉన్నది. సాహిత్యపరంగా కాకుండా విజ్ఞాన పాఠ్య పుస్తకాలు తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి వేరువేరు కదా? వేరువేరు. మరి మీరు మీ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు, మరి మీరు ఇక్కడ ఆంధ్రాకి సంబంధించినటువంటి సిలబస్సు, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి సిలబస్కి, అంటే ఒకే క్లాస్కి ఒక కంపేర్ చేస్తే, పోల్చితే ఎలా ఉంటుందంటారు మీ ఉద్దేశంలో? స్టాండర్డ్స్, స్థాయి.
అయితే నేను ఇక్కడ ఆంధ్రాలో ప్రస్తుతం ఉన్నటువంటి పుస్తకాలను నేను అంతగా ఏది చూడలేదు, గమనించలేదు, పరిశీలించలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము ఎంచుకున్న సీసీ ప్రక్రియ అని ఉన్నది సార్. ఈ పుస్తక సీసీ అనేది ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్కి మీరు సాటిస్ఫై అవుతున్నారా? పిల్లలకి ఆ సిలబస్ సరేనంటారా? వాళ్ళ వయసుకు తగ్గట్టుగా, ఆ క్లాస్కి తగ్గట్టుగా ప్రభుత్వం వాళ్ళు ఆ సిలబస్ని పెట్టడం సమంజసమేనని మీ భావన? కొంతవరకు ఉంది, కానీ పూర్తిగా ఇంకా కొంచెం విషయాన్ని అందించే విధంగా ఇంకా కొంచెం పాఠ్య ప్రణాళికలు కొద్దిగా మెరుగుపడాలనేటువంటి నా ఆలోచన. చిన్నతనంలో ఒక 40 ఏళ్ళకి వెనక్కి వెళ్తే నెలలు, తర్వాత మాసాలు, అవన్నీ అవును చైత్రము వైశాఖము అని చెప్పి వాళ్ళు వేయించేవాళ్ళు, అవన్నీ ఈ ఎక్కాలని చెప్పి అవి చెప్పించేవాళ్ళు. అలాంటి ప్రక్రియలు ఏమి లేవు ఇవాళ. ఏం లేదు. అక్కడికి ఆటలాడించేటువంటి క్రియేటివిటీ కూడా లేదు. పిల్లలకి ఉపాధ్యాయులే కథలు చెప్పేవాళ్ళు, చిన్న చిన్న కథలు, కాకి కడవ కదా. మరి ఆ కథలు చెప్పేవాళ్ళు, మళ్ళా ఆ పిల్లోడి చేత మరలా ఇంకెప్పుడన్నా కథ చెప్పించేవాళ్ళు పిల్లలందరికీ ఆ పిల్లోడి చేత. అలాంటి ప్రక్రియ మీరు ఏమన్నా చేస్తున్నారా? అంటే నేను విధానం ఉందా అది మీకు? పుస్తకాలలో ఉన్నప్పటికీ లేనప్పుడు సందర్భం వీలును బట్టి పాఠ్యాంశాలు బోధించేటప్పుడు సందర్భాన్ని బట్టి నేను కథలను, అంటే మీరు ఒక రైటర్ కాబట్టి, అంటే మామూలుగా మీ పాఠాలు మీరు చెప్పుకుంటారు, ఉద్యోగరీత్యా అది తప్పదు. మీరు ఒక రైటర్ కాబట్టి మీరు ఎక్స్ట్రా కొంచెం చొరవ తీసుకొని ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి ఏమన్నా పిల్లలకి ఇంకొంచెం ఏదన్నా మంచిగా చెప్దాము, మంచిగా వాళ్ళని తయారు చేద్దాం అనేటువంటి ఆలోచన. అదే సార్. ఇప్పుడు 5th క్లాస్ వరకు, 5వ తరగతి వరకు మీరు పాఠాలు చెప్తున్నారు. 5వ తరగతి పిల్లోడు అని అంటే 10 ఏళ్ల వయసు ఉంటుంది, మీరు చెప్పింది వాడికి అర్థమవుతుంది. అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అదే సార్. ఇప్పుడు ఈ పాఠం బోధించేటప్పుడు సందర్భానుసారంగా కథలు చెప్పడం, ఆ తర్వాత ఇలాంటి చిన్న చిన్న ప్రక్రియల ద్వారా అంత్యప్రాసరని వీటి ద్వారా కొంత ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు వర్ధమాన రచయితలకు మీరు వికాస వేదిక అనే దానికి ఒక జిల్లాకి కార్యదర్శిగా ఉన్నారు. వర్ధమాన రచయితల యొక్క రచనలు ఎలా ఉన్నాయంటారు? వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి, సలహాలు సూచనలు ఏమిటి? అయితే ఇప్పుడు వర్ధమాన రచయితలందరూ సరే వారికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ అందరూ సఫలీకృతం కాలేకపోతున్నాం. ఏ కవైనా కూడా, ఏ రచయిత అయినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పోకడలను గమనిస్తూ ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా తన రచనలను కానీ సాహిత్యాన్ని కానీ కొనసాగించాల్సిందని చెప్పి నేను నా అభిప్రాయం, కొనసాగించాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు మీరు కవులను ప్రోత్సహిస్తున్నారు మీ సంస్థ ద్వారా. వాళ్ళకి కూడా అప్పుడప్పుడు పోయిటరీ ఇలా రాయాలి, కథ ఇలా రాయాలి, మీరు చెప్తున్నటువంటి వివిధ ప్రక్రియలు వచ్చినాయి, ఇట్లా రాయాలి అనేటువంటి కోణంలో శిక్షణా తరగతులు ఎమినెంట్ పర్సన్స్ని తీసుకొచ్చి శిక్షణా తరగతులు పెట్టవచ్చుగా. అయితే ప్రస్తుతం మా సంస్థ ద్వారా అయితే మేము ఇంకా అలాంటి నిర్వహించలేదు. కవి సమ్మేళనాలు నిర్వహించడం వరకే చేస్తున్నాము. అయితే మా గురువు గారు అయినటువంటి లేని శ్రీనివాస గారు, ఈ స్వాధనాల వెంకటస్వామి నాయుడు గారు ఇద్దరు ఆధ్వర్యంలో ఈ కొత్త కవులను కానీ ప్రోత్సహించటం, తర్వాత పుస్తక ప్రచురణలు వాళ్లకు వెంట ఉండి చేయడం ఇలాంటివి అందిస్తున్నారు సార్. ఓకే. సో మరి చివరిగా మీరు ఏమి సందేశం ఇదలిచారు రైటర్స్కి? మీరు 2 పుస్తకాలు వేశారు, అచ్చు వేశారు, మరి ఒక జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఒక సంస్థలో. మీరు ఏమి సందేశం ఇస్తారు రాసేవాళ్ళకి? తప్పకుండానండి. అయితే ఏ సాహిత్యమైనా, ఏ రచనలైనా కూడా మరి మానవీయత కోణంలో మనిషిని మనిషిగా చూడటం, సమాజం హితం కోసం
సమాజంలో ఒక చక్కని పౌర జీవితాన్ని గడపడం కోసం ఈ రచనలు రావాలి, రచనలు చేయాలని నేను కోరుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉర్దూ భాష మాతృభాష అయినప్పటికీ తెలుగు నేను మాతృభాషలాగానే భావిస్తూ కొంత ఉన్నంతలో నేను సేవ చేస్తున్నందుకు నేను కొంత సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను అనేది కాకుండా కొంతవరకు అయితే నా వంతుగా భాగం పాలుపంచుకుంటున్నానని తెలుస్తున్నాను. తెలుగు భాషలో కొద్దిగా మాధుర్యాన్ని, చమత్కారాన్ని, తర్వాత గొప్పదనాన్ని, తీయదనాన్ని, కమ్మదనాన్ని ఆస్వాదించాలి, అందరూ ఆస్వాదించేటట్టు చేయాలనేది ఒక నా తాపత్రయం, నా యొక్క అభిలాష అండి. ఓకే, సంతోషం అండి. మహమ్మద్ జహీరుద్దీన్ వృత్తిరీత్యా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడైనప్పటికీ కూడా ప్రవృత్తిరీత్యా కవితా సేద్యం చేస్తూ వికాస వేదిక అనే సంస్థకు ఒక జిల్లా కార్యదర్శిగా ఉంటూ వర్ధమాన కవులను ప్రోత్సహిస్తున్నారు. వారు అనేక కవి సమ్మేళనాల్లో పాల్గొని వారి సాహిత్యాన్ని ప్రజలకు వినిపించారు. వారి సక్సెస్ స్టోరీని వినిపించేందుకు SHO AP టీవీ స్టూడియోకి వచ్చినందుకు, వారి స్టోరీని మనకు వినిపించినందుకు సంతోషం అండి. ధన్యవాదాలు. నమస్తే.